శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైనదే. అందున కార్తీక పౌర్ణమి మరింత విశిష్టమైనది. పరమశివుడు త్రిపురాసురుని సంహరించిన రోజు ఇది. ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు దేవతలు స్వర్గమంతా దీపాలు వెలిగించారు. అందుకే కార్తీక పౌర్ణమిని దేవతల దీపావళి అంటారు. ఈ పర్వదినాన జ్వాలాతోరణం నిర్వహించడం సంప్రదాయం. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో 2 కర్ర స్తంభాల మధ్య ఎండుగడ్డితో జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు. ఆ జ్వాల కింద నుంచి 3 సార్లు శివపార్వతుల పల్లకీని మోసుకువెళ్తారు. ఇలా జ్వాలాతోరణం దాటడం వలన సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. దీనికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని వధించినప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం వెలువడింది. అది వినాశనకరమైంది కాబట్టి దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. పరమశివుడు ఆ విషాన్ని తన గరళంలో నిక్షిప్తం చేశాడు. అందుకు భయపడిన పార్వతీదేవి విషం వలన పతీశ్వరుడు హాని కలగకూడదని 3 సార్లు మండే జ్వాలా కిందగా నడిచింది. నాటి నుంచి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి దాని కింద నుంచి నడవటం ఆనవాయితీగా మారింది. ఇలా చేయటం వల్ల ఆపదల నుంచి బయటపడవచ్చని విశ్వసిస్తారు. జ్వాలాతోరణం దర్శించుకున్నా, దాని కింద నడిచినా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని, 3 సార్లు జ్వాలాతోరణం దాటితే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. భక్తులు జ్వాలాతోరణం కోసం తెచ్చిన గడ్డిని, గట్ట ముగిశాక వచ్చిన భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. గడ్డిని గుమ్మంలో వేలాడదీసి భస్మాన్ని ఇంటి ముందు చల్లుకుంటారు. ఇలా చేయటం వలన భూత, ప్రేత, పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. యమలోక ప్రవేశ ద్వారం వద్దనున్న అగ్నితోరణం దాటితేనే లోపలికి అడుగు పెట్టగలరని, పాపం చేసిన వారికి తొలి శిక్ష ఇదేనని గరుడ పురాణం తెలియజేసింది. అందువల్ల జ్వాలాతోరణం దాటిన వారు పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని, నరకానికి వెళ్ళరని చెప్తారు.